నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మిరామ్. తమ్ముడు నితిన్ గారి చిత్రానికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. జూలై 4న రిలీజ్కి రెడీగా ఉంది. సో ఓవరాల్గా ఈ చిత్రానికి సంబంధించి నిన్న ఒక ప్రెస్ మీట్ పెడితే అందులో దిల్ రాజు గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఆ వ్యూస్కి సంబంధించి కోట్లలో వ్యూస్ రావడం నితిన్కి ఫస్ట్ టైం అన్నట్లుగా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని, చాలామంది ఆ వ్యూస్ని కొంటున్నారు దిల్ రాజు టీం అని మాట్లాడుతున్నారని ఓవరాల్గా ఆయన దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఈ అంశం చర్చలోకి వచ్చిందనే దాని గురించి మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. ఎందుకు వచ్చింది అసలు ఇది? బట్ ఏంటో నాకు ఈ మధ్య దిల్ రాజు గారు తెగ నచ్చేస్తున్నారు. ఈ మధ్య కాదు, గత కొంతకాలం నుంచి. అప్పుడెప్పుడో ఎందుకో నచ్చలేదు, 2 years బ్యాక్ ఐ గెస్. ఈ మధ్య వారసుడు టైంలో, థియేటర్స్ గొడవ టైంలో నాకు ఎందుకో కొంచెం నచ్చలా, అంతే. ఆ తర్వాత నుంచి ఏంటో తను చేసే ప్రతి చర్య నాకు నచ్చుతుంది. అంటే మీనింగ్ఫుల్గా ఉంటున్నాయి అన్నీ కూడా. మొన్న కూడా గేమ్ చేంజర్ విషయంలో 186 CRకి తనే క్లారిటీ ఇచ్చాడు, అలా పెట్టకుండా ఉండాల్సింది అని. అట్లా ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఆ రేంజ్ నిర్మాతలు బేసికల్లీ దానికి చర్చ లేదు తర్వాత, తను చెప్పిన తర్వాత కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక విషయం చెప్పాడు, నితిన్ది ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, అది బాగా పోతుంది అని ఒక న్యూస్ వచ్చింది. నేను చూడలేదు ఆ ట్రైలర్ ఇంకా. అండ్ వ్యూస్ బాగా వస్తున్నట్టు ఏముంది కొంటున్నారు అని కొంతమంది ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే, నేను కూడా నా టీంకి చెప్పాను, తమ్ముడు విషయంలో అలా జరగలేదు. యాక్చువల్లీ గతంలో అఫ్కోర్స్ వ్యూస్ కొనేవాళ్ళం. నా టీంకి చెప్పాను నేను, వ్యూస్ కొనొద్దు, జెన్యున్గా మనకి తెలియాలి. నువ్వు వ్యూస్ కొంటే ఏంటంటే అక్కడ అంచనాలు ట్రెండింగ్ 1కి వెళ్ళిపోతుంది, అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి సినిమా పైన. అంటే నువ్వు వదిలిన వెంటనే అది ఎక్కడెక్కడికో పోతుందని. ఆ తర్వాత థియేటర్లో చూస్తేనే కుర్చీలు ఖాళీ ఉంటున్నాయి. సో మనకు ఆడియన్స్ పల్స్ తెలియట్లా. పర్ఫెక్ట్ ఆడియన్స్ పల్స్ తెలియాలంటే ఆడియన్స్ ఒపీనియనే మనం గౌరవించాలి. సో జెన్యున్ వ్యూస్ని, జెన్యున్ కామెంట్స్ని అలాగే ఉంచండి అని చెప్పాడు. సరే డన్, ఓకే, అలాగే చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు అలా రిలీజ్ అయిన ట్రైలర్ అది. సో దానికి వచ్చేవన్నీ జెన్యున్ న్యూస్ అని. నెక్స్ట్ ఇంకొక వ్యూస్ గురించి మాట్లాడుకుంటే, నితిన్కి కనీసం ఇన్ని వ్యూస్ వచ్చే అర్హత లేదా? అంటే నితిన్ ఫామ్లో లేడు కదా అని. ఫామ్లో లేడని ఎవరన్నారు నితిన్ ఫామ్లో లేడని? ఫామ్ అంటే ఏంటి? ఫామ్ అంటే మినిమం హిట్ ట్రాక్లో ఉండాలి కదా. అంటే ఎలాంటి హిట్ ట్రాక్స్ లేవు? అట్లీస్ట్ బిలో యావరేజ్. బిలో యావరేజ్ అంటే ఏంటి నాకు అర్థం కాల. మళ్ళీ 2 times ఇప్పుడు అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి. పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చే సత్తా సత్తా ఉంది. ఇప్పుడు ప్రభాస్ కి సత్తా అంటే 1800 కోట్లు. ప్రభాస్ వద్దు ఇంకా. సరే, ప్రభాస్ గురించి ఓకే, వదిలే, పక్కన పెట్టేద్దాం. బన్నీ ఉన్నాడు, బన్నీ గురించి మాట్లాడచ్చు కూడా అవసరం లేదు. సరే, ఇప్పుడు ఒక హీరోకి మినిమం అంటూ ఒక రేంజ్ ఫిక్స్ అయిపోద్ది. ఎందుకు ఫిక్స్ అవుతుంది? మరి నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాకి ఎందుకు ఫిక్స్ అవ్వలేదు? అది అదే అంటున్నా, హీరో స్టామినా వేరు, కలెక్ట్ చేసేది వేరు. సో ఆ కలెక్షన్ అంతా కూడా నీ కథ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆబ్వియస్గా అంతే. మరి నితిన్కి బిలో, అబౌవ్ ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు వచ్చాయి? అసలు నితిన్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అలా అనుకుంటే అందరు హీరోస్కి అదే వర్తిస్తుంది. అందరు హీరోస్కి అదే వర్తిస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తాను, నాకు తెలిసినంత వరకు స్టార్ హీరోడు ఎవడూ లేడు. స్టార్ అనేవాడే లేడు. కాన్సెప్ట్ మీదే వర్కౌట్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు స్టార్ అని. స్టార్లు లేరు అసలు. దెన్ అది సంగతి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నితిన్కి ఆ వ్యూస్ జెన్యున్ వ్యూస్. అండ్ నితిన్ పక్కన పెట్టమా, అక్కడ లయ కూడా ఉంది, రీఎంట్రీ ఇస్తుంది, తనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. అండ్ ఆ సినిమా మీద కొంచెం బజ్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పిస్తుంది. అట్లా అనుకుంటే నానికి భూమిక వచ్చినప్పుడు కూడా MCA అది కూడా బాగా వ్యూస్ వస్తే చాలామంది దాన్ని సాయి పల్లవికో దేనికో అంటికట్టారు ఈవిడ వల్ల. పోనీ ఎవరి వల్ల వాట్ ఎవర్, దీనికైతే వ్యూస్ వచ్చాయిగా, మనకు కొనాల్సిన అవసరం ఏంటి? లేదు. తన జెన్యున్ వ్యూస్ అవి. నితిన్ ఒక హీరో ఇప్పటి నుంచి లేడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, తనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ నితిన్కి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. మరి ఇంకేంటి, తనకంటూ ఒక సపరేట్ బేస్ ఉంది కాబట్టి తన నుంచి కూడా ఏదైనా సినిమా వచ్చినా, మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా, తన మీద ఉన్న ఇదితో మాత్రం చాలామంది చూస్తారు. బట్ ఫ్యాన్స్ వల్ల వర్కౌట్ అవుతుందా? ఫ్యాన్స్ వల్ల ఏ సినిమా వర్కౌట్ అవ్వదే? మరి ఉన్నారన్నారు కదా. అంటే అభిమానులు ఉండకూడదా? అభిమానులు ఉంటే ఖచ్చితంగా సినిమా వర్కౌట్ అవ్వాలా? అంటే వ్యూస్ చూడడానికి. అంటే ఇప్పుడు నేను చెప్తా ఎగ్జాంపుల్స్. మరి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బోల్డ్ అని అభిమానులు ఉన్నారు, మరి సినిమాలు వర్కౌట్ అవ్వాలిగా. అలాంటి మరి నేను అంటే వ్యూస్ పరంగా ఓన్లీ మీరు అంటే వ్యూస్కి వర్కౌట్ అయ్యే సినిమాకి దేనికి సంబంధం లేదు. అన్నీ కలపకండి. ఇప్పుడు వచ్చేవేంటి, ఏదో వచ్చిందంట కొత్తది అని అందరు ఓపెన్ చేసి చూస్తారు. ఏంటో అది
ఓహో ఇదా నితిన్తో సినిమా వస్తుందని తెలుసుకునే ఆతృత. నెక్స్ట్ వీళ్ళు చేసే ప్రమోషన్స్ని బట్టి ఆ అంచనాలు చిన్న పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా కథ బాగుంది అంటే అది మౌత్ టాక్ వల్ల ఇంకొన్నాళ్ళు ఆడుతూ ఉంటుంది అంతే. స్టార్, హీరో, మార్కెట్, సెకండ్ టైర్, థర్డ్ టైర్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఇవి ఏవి ఉండవు, ఎవరికి కూడా ఉండవు. జస్ట్ బేసిక్గా ఇంతే. నెక్స్ట్ ఆ బ్యానర్ని చూస్తారు, చూసి బయ్యర్లు వస్తారు. ఆ స్టార్ మొహాన్ని చూసి ఏ బయ్యరు రాడు. స్టార్ అనే వాడి ఫేస్కి బయ్యర్ వాల్యూ లేదు. ఏ స్టార్ అయినా సరే ఆ బ్యానర్ని చూసి బయ్యర్ వస్తారు. ఎందుకంటే ఆ బ్యానర్ ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయగలిగే సత్తా ఉంది అని వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఓహో ఇది వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదని బిజినెస్గా ఆలోచిస్తారు అంతే. ఓన్లీ బిజినెస్. ఇప్పుడు నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిటర్ అనుకో, ఎవరు రిలీజ్ చేస్తున్నారో చూస్తాం అంతే. ఆ సినిమా ఎవరిదైనా కానీ, ఇప్పుడు నీతో సినిమా చేసి కూడా గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తాడు, నేను వెళ్ళి కొనేస్తా వెంటనే ఎక్కువ అమౌంట్ ఇచ్చి. బికాజ్ నాకు ఒక నమ్మకం, ఆయన 1000 థియేటర్లో రిలీజ్ చేస్తాడు, 1000 థియేటర్లు రిలీజ్ చేస్తాడు కాబట్టి కనీసం నేను పెట్టింది బ్రేక్ అరే నాకు వచ్చేస్తాయి అన్న ఇది ఉంటుంది. అంతేగాని వీడిని చూసి జనాలు వస్తారని చెప్పి నేను ఈ మొహాన్ని ఇట్లా చూసి అయితే డబ్బులు ఎప్పుడు ఇవ్వను. ఏ ఎగ్జిబిటర్ ఇవ్వడు, ఏ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడు. స్టార్ అనే వాడికి వాల్యూ లేదు, జీరో. ఊరికే మీరు మాట్లాడుకుంటున్నారంటే ఆనందం తట్టుకోలేక ఫ్యాన్స్, బట్ ఏ స్టార్కి వాల్యూ లేదు. ఎవరికైతే రిలీజ్ చేసుకునే సత్తా ఉందో, ఇప్పుడు రేపు రాబోయే సినిమా ఒకటి చెప్తా హిట్ బ్లైండ్గా, 8 వసంతాలు అనే ఒక సినిమా ఇంక రిలీజ్ అవ్వాలి, రేపు రిలీజ్ అవుతుంది, అది హిట్ అవుతుంది చూడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చూడు, అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ అంతే. ఆ సినిమా హిట్ అయిపోతుంది. నీకు ఇలాగే నేను కోర్టు సినిమా గురించి ముందు చెప్పా, ఎప్పుడో ఆ పాట ఏదో రిలీజ్ అయినప్పుడు నీకు చెప్పాను నేను. ఆబ్వియస్లీ నువ్వు రిలీజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఇప్పుడు నెక్స్ట్ 8 వసంతాలు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. మీరు అనుకున్న స్టార్లు ఎవరు అందులో లేరు. మార్కెట్ అంటారా, అసలు అదేంటో కూడా వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఆ సినిమాని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు ఎగ్జిబిట్ చేస్తున్నారు, దట్స్ ఆల్. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మంత్తో నెక్స్ట్ వీక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూడు, ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. రైట్. తమ్ముడు మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నేను ఆ ట్రైలర్ చూడలేదు కాబట్టి ట్రైలర్ గురించి పక్కన పెట్టండి, తమ్ముడు మీద ఎలా ఉన్నాయి ఓవరాల్గా? అంటే దిల్ రాజు గారు ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ ఆయన వకీల్ సాబ్ డైరెక్టర్, ఆయన పేరు మర్చిపోయాను. నితిన్ కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ నెక్స్ట్ నితిన్కి కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. అంటే వేరే హీరోల ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. ఆ వేరే హీరోలు మొదలు పెడితే ఇష్క్, గుండె జారి గల్లంతయింది, దాంతో చాలామంది యూత్ కూడా మళ్ళీ నితిన్ వైపు చూశారు. ఒకప్పుడు నితిన్కు ఉన్న యూత్ ఫాలోయింగ్తో మళ్ళీ వచ్చింది, అరే ఇతను మళ్ళీ వచ్చాడు అని. సో ఫ్యామిలీలో కూడా నితిన్ అంటే ఒక మంచి అభిప్రాయమే ఉంది. సో తన సినిమాలు ఇట్స్ ఓకే ఆడతాయి. పైగా దీంట్లో ఏంటంటే ఫ్యామిలీని అరలించడానికి మళ్ళీ లయ రీఎంట్రీ ఇచ్చింది. లయకు బోల్డంతమంది అభిమానులు ఉన్నారు, సడన్గా వెళ్ళిపోయింది. తర్వాత ఆన్లైన్లో ఆవిడ డ్యాన్స్లు వేస్తూ ఉంటే కూతురుతోని బీభత్సమైన ఫాలోవర్స్ తనకి. అండ్ ఆడుద్ది సినిమా, నిజంగా చాలా బాగా ఆడుద్ది. దిల్ రాజు గారు పాయింట్, దిల్ రాజు గారి పాయింట్ అంటావా, బాగానే చెప్పాడు. ఇప్పుడు ఏది వచ్చినా సరే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టు స్టార్ గురించి మాట్లాడదాం. స్టార్గు అని వీడు ఫీల్ అయిపోతున్నాడు. వాడిది ఏదో గ్లిమ్సో ఏదో రిలీజ్ అవుద్ది, గంటకి చూస్తే 59,000 వ్యూస్ ఉంటాయి. అట్లా ఉండకూడదు, కనీసం 59 లక్షలు ఉండాలి. అది మోయడానికి అని చెప్పేసి వీళ్ళు డబ్బులు ఇచ్చి బూస్టప్ చేయిస్తున్నారు, కొంటున్నారు అనవసరంగా. సో అలా కొనేసరికి ఏంటంటే, అరే వీడు 24 గంటల్లో ట్రెండింగ్కి వెళ్ళింది అంటాడు. అది వింటేనేమో ఒక రకంగా ఉంటుంది, ఇదేవడరా ట్రెండింగ్ తీసుకెళ్ళింది అనిపిస్తుంది. అలా చాలా చూసాం మనం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కడు కూడా ఉండడు థియేటర్లో. మరి అంత అంచనాలు పెట్టుకు వీళ్ళందరూ ఏమయ్యారు అంటే, రైట్ జెన్యున్గా వ్యూస్ రాబట్టింది. రిలీజ్ చేసిన వెంటనే గంటకింత 2 గంటలకింత వ్యూస్ రాబట్టింది పుష్ప, జెన్యున్ అది. అండ్ అది చూసాం దాని పల్స్ కూడా. అది జెన్యున్ అని నువ్వు ఎలా చెప్తావు అంటే, ఇప్పుడు వచ్చిన జనాలు చెప్తారు కదా, ఎక్కడ ఈవెంట్ అయినా ఎంతమంది వచ్చారు, సో అప్పుడు చెప్పాలి వాళ్ళందరూ చూసారు, వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళందరూ షేర్ చేశారు, అందుకు అది ఇలా అయింది అని. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.